దొంగతనం మీరే చేశారని మా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది అని పశుపతి ఊరు జనం అందరి ముందు ఆనందను దోషిగా నిలబెడతాడు. అదే రకంగా ఆనంద కూడా బాధతో నిలబడుతుంది. అప్పుడే ఆనంద అంటుంది కదా, నేను ఏ నేరం చేయలేదని చెప్తుంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదా అని చెప్పి బాధతో అందరి ముందు అంటుంది. అప్పుడే పశుపతి అంటాడు కదా, చాలే అమ్మ, ఇంకా అమ్మవారి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా అని చెప్పి పశుపతి అంటాడు. అప్పుడే శరణ్య అత్తగారి మీద పడిన నిజం కాదని అందరికీ తెలిసేలా చేయాలి, కమిటీ ఆఫీస్ వైపు వెళ్తే ఏదన్నా తెలుస్తుంది అని చెప్పేసి కమిటీ ఆఫీస్ వైపు వెళ్తుండగా అటువైపు వెళ్తుండగా ఒక చోట ఒక నగ కనిపిస్తుంది. ఆ నగ పక్కనే పసుపుతో ఇలా దారి పోసినట్టు కనిపిస్తుంది. ఆ నగ చూసి శరణ్య అంటుంది కదా, ఇది ఖచ్చితంగా అమ్మవారి నగ అనుకుంటా అని చెప్పి నగ పట్టుకొని ఆ పసుపు దారి గుండానే అలానే వెళ్తూ ఉంటుంది శరణ్య. అక్కడ మాత్రం పశుపతి ఇలా అంటాడు ఊరు జనంతో, నిజం ఒప్పుకునేంత వరకు 100 కొరడా దెబ్బలు కొట్టాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆనంద షాక్ అవుతుంది. ఆనంద కుటుంబ సభ్యులు కూడా షాక్ అవుతారు. అప్పుడే కాంచన ఇంకా అనన్య ఒక ఇంటి వైపులోకి అలా వెళ్తూ ఉంటారు. అక్కడ దొంగలు అమ్మవారి నగలు కొట్టేస్తారు కదా, ఆ మూట నగలు పంచుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్తుండగా శరణ్య చూసి వాళ్ళ వెనకాలనే పరిగెత్తుతుంది శరణ్య. తర్వాత దొంగల మూట దగ్గరికి ఆ కాంచన అనన్య వెళ్ళి మరి మా వాట ఏది అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు అడుగుతప్పుడు ఆ దొంగలు ఇదిగోండి మేడం అని చెప్పేసి ఆ దొంగలు వాళ్ళకు వాటా ఇస్తారు. అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి వాళ్ళని చూసి షాక్ అక్క అని పిలిస్తే వాళ్ళ అనన్య ఇలా తిరిగి చూసి అక్కడ ఉన్నది శరణ్య. ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇక్కడనేమో 100 కొరడా దెబ్బలు కొట్టాలన్నారు కదా, అప్పుడే మీరు రెడీ అయినప్పుడు కొట్టించుకోవడానికి నేను కూడా రెడీ, నేను ఏ తప్పు చేయలేదు కదా అన్న ధైర్యంతో తను కూడా ముందుకెళ్ళి కొట్టించుకోవడానికి 100 కొరడా దెబ్బలు ఆనంద వెళ్తుండగా మరి ఏం జరుగుతుంది, అమ్మవారి మహిమ ప్రకారంగా వెంటనే శరణ్య అక్కడ ఏమన్నా ఫైటింగ్ చేసో లేకపోతే మాయతోనో మంత్రంతోనో ఆ నగలు తీసుకొని 100 కొరడా దెబ్బలు తినక ముందుకి అక్కడికి వస్తుందా, లేకపోతే అమ్మవారే ఏదన్నా దారి చూపించి ఆ దెబ్బలు తినకుండా ఆపుతుందా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.